గైస్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పిల్లలు చూడకండి, చూడనివ్వకండి గైస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమమ్మా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ ప్లీజ్ హెల్ప్ మీ టు 500 సబ్స్క్రైబర్స్ గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్. హలో హలో, మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. బాయ్ నా మాట్లాడేది. సార్ చెప్పండి, బాగానే మాట్లాడుతున్నా. బాబు నువ్వు ఈ మధ్య కాలేజీ రావట్లేదు, ఏమైంది? సార్ కొంచెం ఫీవర్ ఉంది, అందుకని రావట్లేదు. రేపటి నుండి వస్తావా మరి? తప్పకుండా వస్తా సార్. నీ గుద్దు వస్తావు సుల్లిగా. లంజోడుక మంచిగా చదువుకోరా, మంచిగా చదువుకొని ఐఏఎస్ IPS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే, గుద్ద గుద్ద బలిసి కొట్టుకుంటున్నావురా. హలో, ఎవరు మాట్లాడేది? అంతే, నీ బతికింతే, నువ్వు జీవితాంతం హలో హలో అనుకుంటుండాలే. అరే ఎర్రి లంజోడుక, ఎవర్రా నువ్వు? నన్ను ప్రాంక్ చేస్తాను సుల్లిగా. అరే మామ, నేను తాగంగాని మాట్లాడతాను రా. అనుకున్నా ఈ మొడ్డల పని నువ్వే చేస్తావు. ఎక్కడున్నావు చెప్పురా. ఎందుకు లంజోడుక? నువ్వు దొరికితే నీ గుద్దంతా చీరేస్తా సుల్లిగా. దెంగించుకో. A few moments later. హలో, మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. బాయ్ నా మాట్లాడేది. మీరెవరు? బాబు మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం బాబు. అరే లంజోడుక, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు బే? ఏంది బాబు, ఎవరితో మాట్లాడుతున్నావు? అరే లంజోడుక, నాకు ఇప్పటికే సైక్ దింగుతుంది. నువ్వెవరు చెప్పు, మొడ్డ ఉడవాలని చూడకు నన్ను. బాబు మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం బాబు. అరే సుల్లిగా, ఇంకోసారి కాలేజ్ అన్నావు అనుకో, గుద్దల గుణపం దింపుతా లంజోడుక. నీ కాంట్లో అసలు లంజోడుగా స్టూడెంట్ అయినా అప్పటి నుంచి బాబు బాబు అని వెళ్తా అంటే హేతులు తింటాను అర మొడ్డగా. కాంపిటీషన్ నిజంగానే సార్ అయింది. ఈ వారం లోపు నువ్వు కాలేజ్కి వచ్చి ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు కట్టాలి. అట్లా నువ్వు రాలేదనుకో డిబార్ దింగుతావు లంజోడుక. అరే తాగం లంజోడుక, ఎంత పని చేసినవరా సుల్లిగా. The next day. ఏమైందిరా అట్లా మొడ్డదామా పెట్టినావు? ఎవరి దింగిండి ఏం కథ? ఇంకా తాగం గారు రాలే కదా, వచ్చినాక చెప్తా. హాయ్ రమ్మ చాస్. ఏమైందిరా వీని దింగినావు? అరే మామ, ఈ సుల్లిగాడు ఈ సుల్లిగాని వల్లనే ఇదంతా వచ్చింది. ఇప్పుడు కాలేజీ పోతే ఆ సుల్లిగాళ్ళు ఏమంటారా అని అట్టకాయలు వణుకుతానే. నీ ఫాల్తూ బుక్ల సుల్లి పిచ్చి తగ్గిందారా నీకు? అరే నువ్వు మీ డాడీ దగ్గర పోయి ఫీజు పైసలు అడుగుపోరా. అవును, మీకు పైసలు అడగలే కాలేజోడు? ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగింది ఎగ్జామ్ ఫీజు. సరే మామ, మళ్ళీ కలుద్దాం. A few moments later. డాడీ ఎగ్జామ్ డేట్ వచ్చింది డాడీ. అయితే ఎగ్జామ్ ఫీజు కట్టాలి డాడీ. ఎంత కట్టాలేంటి? 2500, 2500 కట్టాలి. నువ్వు రాసే పిచ్చగుంట్ల ఎగ్జామ్ కి 2500 దెంగ పెట్టుకున్నాడు అవసరమా? కట్టకపోతే ఎగ్జామ్ రాయనియరు మరి. పైసలు ఇస్తా, కానీ ఆ పైసల మందం దాంట్లో ఏదో ఒకటి నింపేసేరా. సరే, ఏదో ఒకటి రాస్తా. The next day. అరే నా గుండె జల్ జల్ అంటుందిరా, వాడు ఏమంటాడో అని. ఏమన్నాడు కంది అంతా ఈ లంజోడుకు వల్లనే వచ్చింది. వాడేమన్నా అన్నాడు అనుకో, చెక్క లంజోడుకులతోటి దెంగిపిస్తా. సుల్లి గాని జాతిని కుక్కలు దెంగ. A few moments later. ఇదిగోండి సార్ ఎగ్జామ్ ఫీ. నా పక్కకు నుంచో. వీడేంద్ర నన్ను పక్కకు నించోమంటాడు. గుడ్లు గులాబ్ జాములు అయితానే. A few moments later. రా బాబు, నిన్న ప్రిన్సిపల్ సార్ రమ్మంటుండో. నన్ను తెంగడానికే పక్క. ప్రిన్సిపల్ లవంగం స్పీకింగ్. హూ ఇస్ దిస్? నీకు బాగానే స్టూడెంట్ మీద కంప్లైంట్స్ వచ్చాయి కదా? వచ్చాయి. నువ్వనేమన్నా చేసినావు అనుకో, నీ దొంగ సంసారం మొత్తం బయట పెడతా. ముఖ్యంగా నీ పెళ్ళానికి చూపెడతా. ఎవడ్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అదే నీ సెకండ్ సెటప్ గురించి అన్ని వీడియోలు ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. వద్దు, ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. వాడేం అడిగినా చేయాలి, లేకపోతే నీ దొంగ సంసారం సినిమా టెలికాస్ట్ చేస్తా.
కాలేజ్ గ్రౌండ్ లో ప్రొజెక్టర్ పెట్టి మరీ చూపిస్తా, అది కూడా ఫ్రీ టికెట్స్ పెట్టి చూసుకోమల్లా. సార్ పిలిచిల్లంట. రా కూర్చో. నువ్వేం చేస్తావు ఇక్కడ? బయటికి దెంగై. నీకు ఎగ్జామ్ ఫీజు లేకుండా ఎగ్జామ్ పెడతా, ఏమంటావు? ఎందుకు సార్? నీకేం తెలియనట్టు మాట్లాడకు. చెప్పురా. ఇప్పుడు ఆ సార్ నేను వేడుకుంటారా? ఎందుకురా? వానికి సెకండ్ సెటప్ ఉన్నదిరా. వాని ఫోటోలు వీడియోలు అన్ని నా దగ్గర ఉన్నాయి అని చెప్పిన దెబ్బకి తెచ్చుకున్నాడు. నువ్వు సూపర్ రకమ్మ. ఇప్పుడు చూసుకో. ఏమయ్యా ప్రిన్సిపల్, ఇంట్లో ఇల్లాలు వీధిలో ప్రియురాలా? ప్లీజ్ ఆ ఫోటోలు డిలీట్ చేయవా? సరే డిలీట్ చేస్తే గానీ ఒక 5,000 ఇచ్చుకో. ఫోన్ పే చేస్తా కానీ ప్లీజ్ నీకు దండం పెడతా, ఫోటోలు అయితే డిలీట్ చేసి ప్లీజ్. ఓకే డిలీట్ చేస్తా గానీ ప్యూన్ తోటి కాకుండా ఇప్పుడు పోయిన సార్ తోటి అమెరికన్ క్లబ్ తెప్పించు. A few moments later. చెప్పండి సార్, పిలిచిల్లు. దుకాణం పోయి బాకు అమెరికన్ క్లబ్ తీసుకొని రాపో. అది కూడా డబ్బా నిండా. ఓకే సార్. A few moments later. తీసుకో డబ్బా. సార్ ఉంటా వల్ల మళ్ళీ కలుద్దాం తర్వాత. ఆ ఫోటో నువ్వు ఇక్కడ ఏం బిక్తానో ఆతులు బిక్తానో బయటికి దెంగై. ఊరి నీ కొత్త గంగా నువ్వు మనిషివా లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఆ ఫోటో డిలీట్ చేయి ప్లీజ్. సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి డిలీట్ చేస్తా, కానీ ఇప్పుడు కాదు. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేస్తా. మామ ఏం ఫీల్ ఉంది మామ? ఏమన్నారా? గుద్ద ప్యాక్ అయింది ప్రిన్సిపల్ సార్ కి. అసలు విషయం చెప్తే నీ గుద్ద ప్యాక్ అయింది. ఏం విషయం రా? నిజానికి ఫోటోలు వీడియోలు అనేది ఏం లేవురా బాబు. ఓరిని గుద్దం దింగ మస్తు షో దింగినరా వాని ముందు. నువ్వు మందుపాటి ఇస్తావు కాబట్టి ఈ ప్లాన్ వేసిన. మందుపాటి ఇవ్వకపోతే నీ గుద్ద దింగడానికి. రిజల్ట్స్ దాకా వానికి తెలియనియకుండా నువ్వే చూసుకోవాలి మళ్ళా, ఓకేనా? ఓరిని మీరెక్కడ తయారయ్యారా బాబు? మందు కోసం సుల్లి కోసుకోమన్నా కోసుకుంటావు కదరా నువ్వు. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వీడియో ఎట్లుందో కమెంట్ అయితే పక్కా చేయండి గైస్. అండ్ ప్లీజ్ హెల్ప్ మీ టు 500 సబ్స్క్రైబర్స్ గైస్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.